గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నేడు కేసీఆర్ బర్త్డే. రాష్ట్రంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పుట్టినరోజు వేడుకలు, రక్తదాన శిబిరాలు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వేడుకలకు సిద్ధమవుతున్న గులాబీ అధినేత అభిమానులు. తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ శనివారం 70వ ఏట అడుగెడుతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సంబరాలు అంబరానంటున్నాయి. అనేక సేవా కార్యక్రమాల్లో కేసీఆర్ అభిమానులు పాలు పంచుకోబోతున్నారు. తెలంగాణే ధ్యాస, తెలంగాణకు శ్వాస. మొన్న నిన్న రేపు తెలంగాణ వెలుగు దివిటి కేసీఆర్. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ వాన్ గార్డ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ అంటూ మనం చూస్తున్నాం. తెలంగాణ జీవధార, కాళేశ్వరం, శ్రీరాంసాగర్ ఆయకట్టుకు శాశ్వత భరోసా. వరద కాల్వ మిడ్ మానేరుకు ప్రాణపదం. 63% పెరిగిన నీటి నిల్వ, చివరి మడికి చేరిన తడి, గణనీయంగా పెరిగిన భూగర్భ జలం, మత్స్య సంపద. ప్రతిష్టను మసకబార్చేందుకు కాంగ్రెస్ సర్కారు యత్నం. విఫల ప్రాజెక్టుగా చూపేందుకు ఆది నుంచి విమర్శలు. ఇక పైన దానికి సంబంధించిన వార్త ఇంకోటి చూడొచ్చు. కాళేశ్వరం నీళ్ల కోసం పెద్దలింగాపూర్ రైతుల రాస్తా రోకో. కాళేశ్వరంతోనే సూర్యాపేట సస్యశ్యామలం. వరి సాగు విస్తీర్ణం లెక్కలే తిరుగులేని సాక్ష్యం. 2017కు ముందు 55,000 ఎకరాలు దాటని వరి సాగు. నేడు 2.58 లక్షల ఎకరాల్లో వరి సేద్యం జరుగుతోంది. రంగనాయక సాగర్ సాక్షిగా కాళేశ్వరం నీళ్లు 1.10 లక్షల ఎకరాలకు ఇటీవల నీటిని విడుదల చేసిన మంత్రి కొండా సురేఖ. గోదారమ్మ పరుగులు చూసి ఉమ్మడి మెదక్ ఇన్ఛార్జి మంత్రి ఆనందం. కాళేశ్వరం దండగన్న కాంగ్రెస్ ఓళ్లయ్య ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇస్తున్నారు. విపక్షం సిద్ధం, అధికార పక్షం పరార్. కాంగ్రెస్ తెల్లముఖం. విపక్షంలో ప్రిపేర్ కాలే, ప్రభుత్వంలో ప్రిపేర్ అయి రాలే. నీటిపారుదల చర్చపై నాడు నేడు కాంగ్రెస్ తీరు ఇదే. ఇరిగేషన్పై శ్వేతపత్రమని అధికార పక్షం మొదట హడావిడి. చర్చ జరపకుండా యూటర్న్. సభ ఇవాళ్టికి వాయిదా. చర్చించాల్సిందేనని బీఆర్ఎస్ బీజేపీ సభ్యుల పట్టు. ఎందుకు చర్చించరో చెప్పాలని నిలదీశారు హరీష్ రావు. కుంటి సాకులు చెప్పిన అధికార పక్షం రోజంతా సాగదీత. నేడు చర్చిద్దామంటూ మాట మార్చిన అధికార పక్షం. చర్చకు ప్రభుత్వమే పలాయనమా? ఇరిగేషన్ శాఖపై చర్చకు ఆ శాఖ మంత్రి సిద్ధంగా లేకుంటే ఎలా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. బీసీ కులగణనపై చట్టం చేయండి. అసెంబ్లీ తీర్మానంతోనే సరిపెట్టొద్దు, అప్పుడే బీసీలకు న్యాయం. సర్వేకు నిర్ణీత కాల వ్యవధి పెట్టండి. కడియం శ్రీహరి, గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. సమగ్ర ఇంటింటి సర్వే తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం స్వాగతించిన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ సభ్యులు. బీసీ కులగణనపై చట్టం చేయండి, బిల్లు పెడితేనే చట్టబద్ధత ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. బీసీ వర్గాల అభివృద్ధి సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ కులగణన తీర్మానాన్ని స్వాగతిస్తున్నట్టు, దానికి చట్టబద్ధత, బిల్లు పెడితేనే చట్టబద్ధత కల్పించినట్టుగా ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. వేసవికి ముందే వార్నింగ్ బెల్స్. వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు. నిరుడితో పోల్చితే 1.5 మీటర్ల తగ్గుదల. రేవంత్ తీరు మార్చుకో. కార్మికుల ఆత్మహత్యలు కనిపించడం లేదా? గద్దెనెక్కిన తర్వాత హామీలో వదిలేస్తావా? ఆటో డ్రైవర్ల ఆగ్రహం. రాష్ట్ర బంద్ విజయవంతం. ఢిల్లీకి కాంగ్రెస్ సూట్ కేసులు. రాహుల్ గాంధీ కోసం బిల్డర్లకు బెదిరింపులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దారి తప్పుతున్న దళిత బండ్లు. లబ్ధిదారులను మభ్యపెట్టి చౌకగా వాహనాల కొనుగోలు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాల రిజిస్ట్రేషన్ల మార్పిడి జరుగుతోంది. జలశక్తి భేటీకి సర్కారు డొమ్మ. అతి కీలక భేటీకి ముఖం చాటేసిన రేవంత్ ప్రభుత్వం. అసెంబ్లీలో శ్వేతపత్రం సాకుతో వాయిదా కోరుతూ లేక. ఇటు అసెంబ్లీలో శ్వేతపత్రము విడుదల చేయని వైనం. అసెంబ్లీలో కేజ్రీవాల్ విశ్వాస తీర్మానం. ఈడీ సమ్మల నేపథ్యంలో బల నిరూపణ. రైతు ఉద్యమం ఉధృతం. గ్రామీణ భారత్ బంద్ ప్రశాంతం. తెలంగాణ టుడే. Congress takes credit for BRS jobs, claims it took up recruitment for 25,000 posts. Assembly passes a resolution to take up a caste census in state. KTR demand for bill. Right. ఇవి పత్రికల్లో వచ్చిన